లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సార్ అది వస్తే ఒకసారిగా బొమ్మ బొరుసు అయిపోతుంది, బొరుసు బొమ్మ అయిపోతుంది. అవును సార్. అలాంటి లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంటే మీ లైఫ్లో ఏంటి? లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఒక 3 ఉన్నాయి సార్. ఫస్ట్ నుంచి అంటే ముందు నుంచి డైరెక్ట్గా ఇదంటే మరి ముందేంటి పరిస్థితి అన్నట్టు ఉంటుంది కదా. నేను ఎప్పుడైతే చాయ్ బిస్కెట్లో జాయిన్ అయ్యానో అది లైఫ్ మూమెంట్ టర్న్ అయింది సార్. చాయ్ బిస్కెట్లో అతిథి అన్న షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు వచ్చిందో ఇండస్ట్రీ అందరూ ట్వీట్లు వేశారు. నాకు తెలిసి అది ఒకటే షార్ట్ ఫిల్మ్ అనుకుంటా. ఫోన్లు చేశారు, సాయిధరం తేజ్ అన్న, నాని అన్న, అందరూ శర్వాన్ అందరూ ఫోన్లు చేసి అదిరిపోయింది షార్ట్ ఫిలిం అని చెప్పి దాన్ని బాగా ఎంకరేజ్ చేయటం. నాని అన్న ట్వీట్ పెట్టడం ఏడిపించేశారు కదరా అని షార్ట్ ఫిలింకి. అసలు అది ఎంత కిక్ చూడండి. అంటే నాకు సినిమాలు తెలియదు, సినిమాలకు వెళ్ళా ఇంకా అప్పటికి. అప్పుడు నాన్నగారితో పరిచయం కూడా లేదేమో కదా? ఉంది. మేము ప్రమోషన్స్ చేసేవాళ్ళం. అవును, చాయ్ బిస్కెట్లో. సో నాని అన్నతో అప్పుడు కృష్ణగాడి వీరప్రేమ గాథ నుంచి పరిచయం అనమాట. అన్న ప్రమోషనల్ వీడియోస్ చేసేది అప్పుడు. సో మేమంటే అక్కడ తెలియకుండా మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అందరు హీరోస్. నాని అన్న, శర్వ అన్న, సాయిధరం తేజ్ అన్న, అందరూ విజయ్ దేవరకొండ అన్న, అందరూ మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ షార్ట్ ఫిల్మ్ అంత హైప్ రావడం అసలు అందరం షాక్. అది చూసి తర్వాత శివ నిర్వాణ అన్న మజిలీకి పిలిచారు, హను అన్న పడిపడి లేచే మనసుకు పిలిచారు. మజిలీ బ్రేక్ టర్నింగ్ పాయింట్ ఇది. ఇంకోటి అతిథి షార్ట్ ఫిల్మ్ మజిలీ ఇచ్చిన బ్రేక్ ఇండస్ట్రీలో అమ్మ నాకు బ్రేక్ వచ్చింది అని. మజిలీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇంకా అసలు కంప్లీట్ ప్యాక్. అతిథి తర్వాత వరుసగా అంటే మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండుగ, ఏజెంట్ ఆత్రేయ, ఉమామహేశ్వర, వరుసగా రంగుదే గ్యాపులు లేవు. మార్నింగ్ నైట్ అది ఎంజాయ్ చేస్తున్నా. మార్నింగ్ మజిలీ అంటే ఇక్కడ ఉంటాం, మళ్ళీ నైట్ డియర్ కామ్రేడ్ అంటే కాకినాడ వెళ్ళిపోవటం ఫ్లైట్లో. ఏంటి ఆ నిద్రలేని దాన్ని కూడా ఎంజాయ్ చేసి ఇదే కదా కోరుకుంది, ఇంత బిజీ ఉంటున్నాం. ఆ టైంలో సందీప్ గారు వచ్చి నువ్వు హీరోగా చేయాలరా అన్నాడు. సాయి రాజేష్ అన్న అడిగారు ఫస్ట్, సుహాస్ హీరోగా చేయొచ్చు కదా అంటే. ఏం మాట్లాడుతున్నారన్నా, ఇంత బిజీ ఉన్నాను నేను ఇప్పుడు హీరో అంటే ఏంటి, నాకు అయ్యా నీకు తగ్గట్టు కదే అని సాయి రాజేష్ అన్న. సందీప్ గారు కూడా వచ్చి ఇంకా లక్కీగా అనిపించింది. అప్పుడే పుష్ప వచ్చింది. నేనేంటి సందీప్ గారితో గొడవ, పుష్ప నాకు అల్లు అర్జున్ గారు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఏంటి అసలు, ఎంత కోరికతో సుకుమార్ సారు అప్పుడు మాట్లాడారు. ఎంత అయిన తర్వాత ఇక్కడ సుకుమార్ సార్ మొన్న ప్రసన్నవరం దాంట్లో చెప్పారు, మేము అనుకుంటూ ఎందుకు అని కలర్ ఫోటో హీరోగా చేస్తున్నాడు కదా అని. తర్వాత ఇట్లా క్యారెక్టర్ మొత్తం చెప్పారండి అప్పుడు. మొత్తం అంటే అదే నాకు కాస్ట్యూమ్స్ అన్నీ అయ్యారు, కాస్ట్యూమ్ చెక్ అయింది, ఆ యాసది ప్రాక్టీస్ అయింది. నేను ఇంకా ఫిక్స్ అయిపోయి జస్ట్ 1-2 days ప్రాక్టీస్ ఒక ఆయన నేర్పించారు. తర్వాత అది ఇంకా బిగ్గెస్ట్ అంటే కలర్ ఫోటో పడిన తర్వాత లైఫ్ మారింది, డబ్బులు చూశాను. అది ఇంకా అసలు చాలా పెద్ద లైఫ్ చేంజింగ్ మూమెంట్. తర్వాత ఇంకా దానికి నేషనల్ అవార్డు రావటం, ఇంకా అది గుర్తుండిపోయే మూమెంట్ ఏది అంటే సర్కిల్ మొత్తంలో నేషనల్ అవార్డు అనౌన్స్ అయిన రోజు అసలు మా ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్స్ అన్నమాట. తర్వాత రైటర్ పద్మభూషణ్ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్, అది హిట్ అయింది. అంబాజీపేట హిట్ అయింది, అది ఎంజాయ్ చేస్తున్నాను. మధ్యలో ఇంకొన్ని పడినాయి. మళ్ళీ ఇంకా ఏమన్నా బిగ్గెస్ట్ బ్రేక్ థియేటర్ పరంగా ఈ హే బలవంత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇది ఇంకో ఇంకో పెద్ద బ్రేక్ అవుతుంది నాకు. ఇప్పుడు చెప్పిన ఈవెంట్స్లో ఈ సినిమా ఒక ఈవెంట్ అవుతుంది అని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా పుష్ప ఓటీటీలో వస్తున్నప్పుడు ఎక్కడైనా మనసులో ఎక్కడైనా అనిపిస్తుంటుందా మేనేజ్ చేయాల్సింది అటు ఇటు అని అనిపిస్తుంది? అంటే ఇంకా మనది అయిపోయింది, మనం చేయలేకపోయాం అంతే సార్. అల్లు అర్జున్ గారి పక్కన చేసి ఉంటే భలే ఉండేది. అంటే అది అందరికీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆ టైంలో ఆయన పక్కన నాకు ఆయన చాలా ఇష్టం, చేసి ఉంటే భలే ఉండేది అని. బట్ మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎప్పటికైనా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆ కాంబినేషన్ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి యాక్టర్స్ని ఎవరు కూడా దూరం పెట్టాలనుకోరుగా. ఇది కాకపోతే ఇంకోసారి అలాంటి అవకాశం వస్తా మళ్ళీ ఇంకోసారి తలుపు తడితే మరి చేస్తాం కదా సార్.